అసలు దేవుని సంధికి ఎందుకు వెళ్ళాలి? దేవుని సంధికి వెళ్తే అసలు మనకేం కలుగుతుంది? దేవుని సన్నిధిలో అసలు ఏముంటుంది? ఇంకొక విషయం చెప్తాను. ఒక ఆవిడకట పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చి ఇక లేవలేని స్థితి, మంచాన పడుకోబెట్టారు. అన్నీ సర్వం చేయాలి వాళ్ళని. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళమని బతిమాలితే బయటికి తీసుకొచ్చారు. కానీ ఇంట్లో కుమారుడు కోడలు ఆమెను సరిగ్గా పట్టించుకోవడం. ఈవెన్ హాస్పిటల్కి తీసుకెళ్తే మనకేం వస్తుంది? అయినా ఈవెనకు డబ్బు ఖర్చు పెట్టడం అసలు వేస్ట్ కదా, ఇన్ని పెట్టడమే దండగ అనుకుంటే మళ్ళీ హాస్పిటల్కి అని చెప్పి బయటికి తీసుకొచ్చి ఎలా చేద్దామని ఆలోచిస్తూ ఉంటే అటుగా వెళ్తున్న వ్యాన్లో ఒక వ్యాన్ వెళ్తూ ఉంది. ఆ వ్యాన్ ఆపేసి ఈవెన్ దాంట్లో ఎక్కించి ఇక రైట్ అని చెప్తే ఆ వ్యాన్ వెళ్ళిపోయింది. ఆమె అందులో అరవలేదు, మాట్లాడలేదు. ఇంకా గింజుకుంటా ఉంది, ఇటు అటు పొర్లుతూ ఉంది. చూస్తే అది ఏ వ్యాన్ అంటే చర్చికి వెళ్ళే వ్యాన్. అందులో అందరూ అమ్మ భయపడకమ్మా మన చర్చికి తీసుకెళ్తామని ఆమెకు ధైర్యం చెప్తా ఉంది. అందులో అందరూ కూడా విశ్వాసులు కూర్చున్నారు. ఆమె వాళ్ళు దిగిన తర్వాత ఆమెను కూడా తీసుకెళ్ళి చర్చిలో కూర్చోబెట్టారు. చూడండి, అద్భుతం ఏంటంటే వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాళ్ళందరూ ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ చర్చిలో కీర్తనలు పాడుతూ స్తుతిస్తూ గాన ప్రతిగానంతో ప్రభువును గణపరుస్తున్నప్పుడు అద్భుతం ఏంటో తెలుసా? ఈమెకు ఎప్పటి నుంచో పడిపోయిన ఆ కాలు చెయ్యి బాగుపడింది. ఆమె లేచి నడవసాగింది, గంతులు వేస్తూ ఉంది, కేకలు వేస్తూ ఉంది. పాస్టర్ గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా దేవుడు నన్ను బాగు చేశాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నా కొడుకు కోడలేమో చర్చికి వెళ్ళి వ్యాన్లో పడేస్తే వీళ్ళు తీసుకొచ్చి నన్ను ఇక్కడ పెట్టారు, నాకు దేవుడు స్వస్థపరిచాడు, ఈయన నిజంగా దేవుడు, ఈయన నిజమైన యేసుక్రీస్తు ప్రభు అని ఆమె గంతులు వేస్తా దేవుని స్తుతిస్తా ఉంది. కాసేపటికి ఉదయం వెళ్ళిన వ్యాను మధ్యాహ్నం కల్లా అదే రూట్లో వెళ్ళి ఆమె దించేశారు. ఫస్ట్ ఆమెను వేసేటప్పుడు ఎలా వేశారంటే కాలు చేయి పడిపోయినట్టుగా ఆమెను కొడుకు కోడలేశారు. ఇప్పుడు దిగి చక్కగా నడుచుకుంటా వస్తా దేవుని మహింపరుస్తా ఇంట్లోకి వచ్చింది. అరే ఏంటమ్మా, నువ్వు కాలు బాగైంది, నీ చేయి బాగైంది, ఎలా బాగుపడ్డాయి? ఎన్నో రోజులుగా నువ్వు అలా పడిపోయావు కదంటే, నా యేసే నన్ను స్వస్థపరిచాడు, ఇక నా యేసుకే నా జీవితం అంతా అంకితం అంటే ఆమె స్వస్థత పొందిన విధానం చూసి వాళ్ళు ఆశ్చర్యపడి ఆ కుటుంబం అంతా మారుమలుచుకుంది. దేవుని సన్నిధిలో దైవ ప్రభావం ఉంటుంది, దేవుని వెలుగుంటుంది, దేవుని అద్భుత కార్యములు దేవుని సంధికి వచ్చిన వారి జీవితంలో తప్పకుండా జరిగించేది. దేవుని సంధికి రండి, ఎక్కడికి వెళ్ళకండి, అన్ని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో ఆదివారం మీ కుటుంబం అంతా కలిసి ఆరాధించండి. తప్పకుండా మీ జీవితంలో ఆయన అద్భుతం చేయబోతుంది. అటువంటి కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించి నడిపించుకుంటారు. ఆమేన్.